ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంటుంది. 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ, 20 సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన. మనకి 2006 సంవత్సరంలో జరిగింది. అవి 2009 సంవత్సరం ఎన్నికల్లో దాంతోనే వెళ్ళాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఆనాడు పార్లమెంట్ రివిజన్ చేయడానికి ధైర్యం చేయాల, పార్లమెంటు స్థానాల దానికి ధైర్యం చేయాల. అసెంబ్లీ స్థానాలకు వరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పునర్విభజన జరిగింది, రిజర్వేషన్స్ మారినాయి, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అసెంబ్లీలు పార్లమెంట్లు మొత్తం పునర్విభజన అన్నటువంటిది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 40 ఏళ్ళు అయిపోతుంది. 20 ఏళ్ళు మొన్నటిసారి 20 ఏళ్ల క్రితం జరగాల్సింది జరగలేదు. అంతకుముందు 20 ఏళ్ల క్రితం జరిగింది. అంటే 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి లెక్కల ప్రకారం ప్రస్తుతం పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇది అసలు చాలా దారుణమైనటువంటి విషయం. అంటే మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు 20 మంది పిల్లలు ఉన్నప్పుడు ఒకటేనా అంటే కరెక్ట్ కాదు. కాబట్టి జరిగి తీరాలి. ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పుడు జరగదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేయలేకపోయింది ఆ రోజున. ఏది సీట్లు పెరిగితే వాస్తవంగా కనుక వాళ్ళకి ధైర్యం ఉంటే చేసేసేవాళ్ళు. కానీ 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే అలా చేయకపోవడం వల్ల గెలిచామన్నటువంటిది వాళ్ళ నమ్మకం. కాబట్టి ఇప్పుడు మోడీ సర్కార్ చేస్తుందా? ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన వివాదాన్ని దాన్ని ఒక రాజకీయంగా మలచడం, తమిళనాడులో ఓ పక్కన మీటింగులు, అఖిలపక్ష మీటింగులు, అట్లాగే దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఇది రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడే దక్షిణాదిలో పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో విజయం సాధించింది ఎమ్మెల్సీ లాంటి వాటిలో, అట్లాగే తమిళనాడులో కూడా ఇంప్రూవ్ చేసుకుంటోంది పెర్ఫార్మెన్స్. మెయిన్లీ ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన సాధించగలిగింది, కేరళలో మొన్న పార్లమెంట్ స్థానం సాధించింది. ఇట్లాగా టోటల్గా కర్ణాటక ఆల్రెడీ ఒకప్పుడు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో మళ్ళీ పుంజుకోవాల్సినటువంటి సందర్భం. వాస్తవంగా గతంతో పోల్చుకుంటే కాస్త సొంత బలం పెంచుకుంటుంది, కానీ భారీగా పెరగాల్సిన సందర్భంలో ఇప్పుడు ఈ దక్షిణాది రాజకీయపు చట్టంలో చిక్కుకునే పరిస్థితుంది. మరి ఇట్లాంటి సందర్భంలో ధైర్యం చేస్తారా లేదా చూడాల్సి ఉంది.